వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వివో X200 FE స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఏందని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న వివో X200 FE. ఇది జాయిస్ వాళ్ళ కోవిడ్ జాయిస్ వాళ్ళతో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది. ఇక్కడ కెమెరా మధ్యలో కూడా జాయిస్ అనేసి స్టిక్కర్ కూడా వచ్చింది. కమ్స్ విత్ ఏ అనేసి. సో హైలైట్ చూసుకుంటే మాత్రమే స్లీక్ స్లిమ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. పంచర్ డిస్ప్లేతో పాటు కూడా 6000 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. గూగుల్ వాళ్ళది జెమినీ వస్తుంది. సర్కిల్ సార్ ఫీచర్స్తో పాటు కూడా వస్తాయి. ఏ ఫీచర్స్ చాలా బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ 6.31 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. స్లిమ్ బాడీ 71.76 millimeters పాటు కూడా వస్తుంది. అంబర్ yellow కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. ఫ్రాస్ట్ బ్లూ కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. అండ్ ఆల్సో లక్సీ గ్రే కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. 3 కలర్ వేరియంట్స్ ఉంది. వెయిట్ 186 grams, వెయిట్ 7.9 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. చాలా బాగుంది. కెమెరాస్ పోయి చాలా మంచిగా అనిపించిన కెమెరాస్ పరంగా చూసుకుంటే మాత్రం 50 MP సైజ్ కెమెరాస్ వస్తున్నాయి. వాళ్ళ క్లారిటీ శాంపుల్స్ ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇక్కడ యా శాంపుల్స్ అండ్ ఏఐ ఇమేజ్ స్టూడియో అని పెట్టారు. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మ్యాజిక్ మూవ్ అనేసి అయితే ఉంది. అండ్ ఇమేజ్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో రిఫ్లెక్షన్స్ ఏవైతే అవన్నీ కూడా తీసేయచ్చు. ఫీచర్స్ బాగున్నాయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకొని బ్యాటరీ 6.5 mAh బ్యాటరీ వస్తుంది. సో ఈజీగా 9 watts ఛార్జింగ్ తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ ఆల్సో నార్మల్ యూజర్కి అయితే ఇట్లా నెక్స్ట్ డే ఇవాళ పొద్దున్న ఛార్జ్ చేశారు, నెక్స్ట్ డే మధ్యాహ్నం కోసం హెవీ యూజర్కి అయితే ఇట్లా పొద్దున హెవీగా యూజ్ చేశారు, పొద్దున్న ఛార్జ్ చేశారంటే మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం దాకా కూడా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే మాత్రమే HDR10+ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ప్యూర్ హెడ్ డిస్ప్లే అనమాట అవి. అండ్ 1.5K రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. IP68 ఇది స్ప్లాష్ టెస్ట్తో పాటు కూడా వస్తుంది. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. మీడియా డెన్సిటీ 9300 ప్రాసెసర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రమే అక్టోకోర్ ప్రాసెసర్ వస్తుంది. 4nm ఫిన్ఫెట్ టెక్నాలజీ యూజ్ చేశారు. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. 4K వీడియో స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. యా ఫీచర్స్ బాగున్నాయి. ఫన్ టచ్ OS 15తో పాటు కూడా వస్తున్నాం. బేస్డ్ ఆన్ Android 15. ఇక్కడ గూగుల్ వాళ్ళ సర్కిల్ సెర్చ్ ఫీచరు, జెమినీ అవన్నీ కూడా వస్తున్నాయి. వీడియో డాకర్స్ ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి అనమాట. కాల్లో కూడా మీకు కాల్ ట్రాన్స్లేషన్స్ అవన్నీ ఫీచర్స్ అయితే బాగానే ప్రొవైడ్ అయితే చేస్తారు. స్టైలిష్కి స్లీక్ డిజైన్కి అంతా కూడా మంచిగా ఉందన్నమాట. సో ఓవరాల్గా బాగుంది. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే బాగుంది. ఈ కాంపాక్ట్ సైజ్ ఉంది. ప్రైస్ ఎంత అంటే ప్రైస్ చూసుకుంటే మాత్రమే 55,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో అమెజాన్లో అవైలబుల్ ఉంది. ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రీ ఆర్డర్స్ మీరు చేసుకోవచ్చు. అఫీషియల్గా చూసుకుంటే మాత్రం July 23rd నుంచి అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతే అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. అది వచ్చేసరికి అయితే ఎంత 60,000కి వస్తుంది అనమాట. సో ఈ కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్ మనకి ఇంకా తక్కువ ప్రైస్కి వస్తే లైక్ 30,000కి 20,000కి కూడా వచ్చింటే బాగుంది అనేసి అయితే నాకు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు అమెజాన్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ప్రైస్ 55,000 అవుతుంది. నా ఒపీనియన్లో డీసెంట్ ప్రైస్ అనుకోవచ్చు. నా ఒపీనియన్ ఆఫర్స్ అయితే అప్లై చేసి కార్డ్ ఆఫర్స్ లేకపోతే ఏమైనా డిస్కౌంట్స్ ఇట్లా డిస్కౌంట్స్ అప్లై చేసి తీసుకోవాలనేసి అయితే ఒక మంచి రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ యా ఇంకా మీకు కంటెంట్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా వీడియో పక్కా షేర్ అయితే చేయండి. మంచిగా అనిపించింది, హెల్ప్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి అనేసి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తాం మీ అందరి నుంచి. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్ చెక్ చేసుకుంటే మాత్రమే ఇక్కడ IP68 రేటింగ్తో పాటు వస్తుంది. ఫన్ టచ్ బేస్డ్ ఆన్ Android 15. మీడియా డెన్సిటీ 9300+ ప్రాసెసర్ వస్తుంది. అది 4nm అనమాట. ఇక్కడ 3 tiers వస్తుంది. ఒక కోర్ వచ్చేసి 3.4 GHz, మిగతా 3కి వచ్చి 2.85 GHz, 4 వచ్చి 2 GHz మీద వస్తున్నాయి. LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 6.5 mAh బ్యాటరీ విత్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. లిథియం బ్యాటరీ బాగుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. 6.3 inches డిస్ప్లే AMOLED అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఏందో కానీ 5G అయినా సరే ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విత్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేరు. ఇక్కడ 4G ఉంది. 5Gకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేరు. కెమెరాకి సంబంధించి చూసుకుంటే ఫ్రంట్ కెమెరాస్లో 50 MP ఆటో ఫోకస్ కెమెరా వస్తుంది. 50 MP IMX 9:1 కెమెరాతో పాటు వస్తుంది. OISతో పాటు అండ్ 50 MP ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. IMX 882 సెన్సార్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది. సో ఇన్ కేస్
మీకు కావాలంటే ఇట్లా ఫ్రంట్ 50 మెగా పిక్సెల్, రియల్‌లో కూడా 50 మెగా పిక్సెల్ కెమెరాలతో పాటు కూడా వస్తుంది. కానీ మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇక్కడ వీడియో 4K ఆబ్వియస్‌గా నార్మల్‌గా రికార్డింగ్స్ అయితే చేసేస్తది. కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు 4Kనా ఎంత అని. సో, అదొకటి మెన్షన్ చేసింటే బాగుండేది. అండ్ కోడెక్ చూసుకోవచ్చు ఇక్కడ మెన్షన్ చేసారు 4K 1080p అండ్ 720p ఎఫ్‌పిఎస్ అయితే మెన్షన్ చేసి నార్మల్‌గా 4K వీడియో రికార్డింగ్ అనేసి అయితే మెన్షన్ చేసారు. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4, టైప్ సి, యూఎస్బీ 2.0 పోర్ట్‌తో పాటు వస్తుంది. ఎన్ఎఫ్‌సి రీడర్ వస్తుంది. ఈసీఎం అయితే సపోర్ట్ అయితే చేస్తలేదన్నమాట. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, బైడూస్, గ్లోనాస్, గాలియోస్, క్యూఎస్ఎస్, నావిక్ వచ్చేసి మన ఇండియన్ వాళ్ళదన్నమాట. ఏ జీపీఎస్ వస్తుంది. సెల్యులార్ నెట్వర్క్‌ని బట్టి వైఫై పొజిషన్ బట్టి కూడా కొన్ని లొకేషన్ యూజ్ చేసుకోవచ్చు. సెన్సార్లు చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్ వస్తుంది, ambient లైట్ సెన్సార్ వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, జైరోస్కోప్ అండ్ మిగతా చూసుకుంటే ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ అండ్ ఫ్లికర్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. బాక్స్ పర్చేస్ చేసి ఏమొస్తుంది, స్మార్ట్ ఫోన్ వస్తుంది, టైప్ సి కేబుల్, గైడ్ డాక్యుమెంట్స్, సిమ్ జెటర్ పెన్, కేస్ అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. బాగుంది ఫీచర్స్ అయితే నాకైతే బాగా అనిపించింది. అందులోపై మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నాకు మాత్రం ఒకటి విషయం ఏంటంటే కాంపాక్ట్ సైజ్ ఒక్కటి ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగా నచ్చింది. అండ్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రైస్ అనమాట 55,000 అంటే కష్టము. సో, కంపెనీస్ అయితే ట్రై చేస్తున్నాయి. ఒకవేళ గిట్ల 50,000కి ఇక్కడ క్లిక్ అయిందంటే వీళ్ళు తక్కువ వేరియంట్‌లో కూడా మనకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటది. సో, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎఫ్ఈ అనేసరికి మనకి సామ్‌సంగ్ వాళ్ళది కూడా ఉంటది. సామ్‌సంగ్ ఎఫ్ఈ సీరీస్ ఉంటది. దానికి దీనికి ఏమైనా చేస్తారా అదే నాకు అనిపిస్తది. సో, పర్లేదు భయ్ స్పెసిఫికేషన్స్ వైస్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఓవరాల్ చూస్తే స్మార్ట్ ఫోన్ అయితే నాకు నచ్చింది. మీరేమనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీద మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. సో, ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసినాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, అర్థం కాలేదని కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.